రుచులు విందు. ఇక ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో బాధపడుతూ ఉంటారు. అలా మనం బాధపడుతున్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా ఒక విషయం, అంటే అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వాళ్ళు ఏం చెప్పినా అవును నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా జరిగినప్పుడు మీలో చాలామందికి నాకు తెలిసి బాధగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఓదారుస్తూ ఉంటారు. సో అయ్యో మనం ఇలా ఎందుకు చేసాం, ఇలా చేసి ఉండాల్సిందే అని చెప్పేసి ఎక్కువ బాధపడుతూ ఉంటాం కదా. సో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది వినేసి ఒక డెసిషన్ తీసుకోకండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా అదే కరెక్ట్ అన్న థింక్తో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది మంచే కావచ్చు చెడే కావచ్చు, ఎదుటి వాళ్ళు చెప్పింది మనం వెంటనే వినేసి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక ఈరోజు మన రుచుల విందులో ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం. అల్పాహారంలో మీ అందరికీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసి చూపించబోతున్నా. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్లో మీ అందరికీ ఆలు పాలక్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. సో శాండ్విచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది ఏంటి అంటే ఆలూతో ఇలా ఎక్కువ శాండ్విచ్ చేస్తూ ఉంటారు, కొంచెం మంది మిక్స్డ్ వెజిటేబుల్తో చేస్తూ ఉంటారు, కొందరు చికెన్ శాండ్విచ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నేను ఏంటి అంటే వెరీ హెల్దీ అనమాట, పాలకూరతో శాండ్విచ్ చేయబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పాలకూర అనేసరికి మనందరికీ తెలుసు వెరీ హెల్దీ. ఎందుకంటే వారానికి మనం 1-2 సార్లన్నా తక్కువ అనమాట. అంటే 1-2 సార్లు తినాలని కాదు, ఇంకా ఎక్కువ సార్లు తిన్నా మంచిది. రోజు తిన్న ఆకుకూరలు చాలా మంచిది అనమాట. సో అందులోనూ పాలకూర అనేసరికి ఇంకా హెల్దీ. సో మనం ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటాం ఆకుకూరలు అనేసరికి. ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్లో అనేసరికి మనం నార్మల్గా అయితే ఇడ్లీ, పూరి, వడ, దోశలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆకుకూరలతో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా రెడీ చేసుకోము. ఇలా కనుక మనం రెడీ చేసుకుంటే వెరీ హెల్దీ అనమాట. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ అవసరం లేదు పాలకూర ఉడకబెట్టుకోవడానికి, ఎందుకంటే కొంచెం పాలకూరని ఉడికించుకుందాం. పాలకూర కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి, పచ్చివాసన వస్తుంది కదా, అది పోవడానికి అనమాట. కొంచెం నీళ్ళు వేడి చేసుకుందాం. అదే మనకి తోటకూర అనుకోండి అంత స్మెల్ రాదు. మనం ఇక్కడ పాలకూర బదులు కూడా తోటకూర కూడా యూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మనకి నచ్చిన ఆకుకూరలు ఏవైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా అయితే మనం ఎక్కువ ఆలు యూస్ చేస్తూ ఉంటాం కదా శాండ్విచ్ అనేసరికి, వెజిటేబుల్స్ కానీ ఇలా ఆకుకూరలు అనేవి తక్కువ కాబట్టి మనకు నచ్చిన ఆకుకూరలు ఏవైనా కానీ, అంటే చాలామందికి తోటకూర నచ్చుతుంది, పాలకూర, మెంతికూర, చుక్కకూర, ఇలా ఆకుకూరలు ఏ ఆకుకూరని తీసుకొని మనం శాండ్విచ్ రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసాం కదా నీళ్ళు వేడెక్కాయి, పాలకూర ఇందులో వేసుకుందాం. సో బాగా ఉడకపెట్టేసుకుంటే అసలు వాటర్ లేకుండా, ఇందులో మనం వాటర్ వేసాం కదా, ఈ వాటర్ లేకుండా పాలకూరని బాగా మెత్తగా ఉడకపెట్టేసుకోవాలి. ఇలా బాగా దగ్గరకు వచ్చే వరకు ఎక్కడ వాటర్ లేకుండా బాగా పేస్ట్లా అయిపోవాలన్నమాట. మనం నార్మల్గా బాగా పేస్ట్ ఎలా చేస్తాం, ఇప్పుడు దీన్ని ఏంటి అంటే పాలకూర పేస్ట్లా చేయాలన్నమాట. అందుకే నేను వాటర్ కూడా లేకుండా ఉడకబెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే కొంచెం ఉడకబెట్టుకుని తీసేస్తే సరిపోతుంది కానీ పాలకూరని, కాకపోతే ఇక్కడ మనం పేస్ట్లా చేసుకోవాలి కాబట్టి బాగా దగ్గరికి వచ్చే వరకు, పేస్ట్లా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. అయితే ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి నేను ఈ లోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటాను. సో ఇంకొక స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని వెన్న వేసామనుకోండి, వితిన్ సెకండ్స్లో ఇలా కరిగిపోతుంది. కొంచెం నూనె వేసరికి కొంచెం టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఈలోపు ప్యాన్ వేడెక్కేలోపు ఒకసారి పాలకూర వైపు కూడా ఒక లుక్ వేసేద్దాం. సో చూసారు కదా
ఇలా కొంచెం దగ్గరకు వచ్చే వరకు, ఇంకా కొంచెం దగ్గరికి పేస్ట్లో అయ్యే వరకు చూద్దాం. ఈలోపు ప్యాన్ కూడా వేడెక్కింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా. సో కొంచెం కలర్ వచ్చే వరకు, అంటే కొద్దిగా బాగా వేయించుకోవాలి. సో మనం ఏ వంట చేసినా, ఏ కూర చేసినా కానీ కంపల్సరీ జీలకర్ర అనేది వేస్తూ ఉంటాం. జీలకర్ర వేసుకోకుండా మనం, నాకు తెలిసి ఏ కర్రీ కూడా చేసుకోలేం. ఎందుకంటే జీలకర్రలో మనం తినే ఫుడ్ని తొందరగా డైజెషన్ చేసే ఇది ఉంటుంది కాబట్టి కంపల్సరీ జీలకర్ర వేసుకోవాలి. డైజెషన్కి చాలా మంచిది. ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టుకున్నాను. ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి పాలకూర దగ్గరకు కూడా వద్దాం. సో చూసారు కదా, ఇక్కడ వాటర్ లేకుండా ఇలా పేస్ట్లా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పాలకూర బాగా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ ఆలులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. ఎందుకంటే మనం పాలకూరలో ఎలాగో వేయలేదు కాబట్టి కొంచెం ఇందులో వేసుకుందాం. అలాగే కారం. సో ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి ఆలూని మొత్తం ఇలా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా స్మాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని, ఇది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఇది చల్లారుతూ ఉంటుంది. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ బాగా ఉడకబెట్టిన పాలకూర ఉంది కదా, పాలకూరని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. సో పాలకూర కాబట్టి నార్మల్గానే చాలా స్మూత్గా ఉంటుంది. అందులోనే మనం బాగా ఉడకబెట్టాము. ఇప్పుడు మిక్సీలో వేస్తే ఇంకేముంటుంది, మొత్తం పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, బాగా పేస్ట్లా అయిపోయింది. సో కొంచెం లైట్గా, ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం అన్నమాట. ఎందుకంటే మనకు పేస్ట్లా రావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో మనకి పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. సో ఇది కొంచెం చల్లారింది కాబట్టి ఇది అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం
ఇలా ఒక 2 బ్రెడ్స్ తీసుకోవాలి. తీసుకుని మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పాలకూర పేస్ట్ని ఈ బ్రెడ్కి అప్లై చేయాలన్నమాట. ఇలా పేస్ట్ మొత్తాన్ని ఇలా బ్రెడ్కి అప్లై చేసుకున్నాం కదా. ఆల్రెడీ మనం స్టఫ్ కోసం ఆలు రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ స్టఫ్ని ఇలా పాలకూర పేస్ట్ పైన ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే దీనిపైన ఇంకొక బ్రెడ్ పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని ఇలా టోస్టర్లో కాల్చుకోవాలన్నమాట. మన ఆలు పాలక్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సో గ్రీన్ లైట్ కూడా పడింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆలు పాలక్ శాండ్విచ్తో ఒక చిన్న పని పడిందనమాట. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆలు పాలక్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. ఆలు పాలక్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 1, పాలకూర 1 కప్పు, ఉడికించిన ఆలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ఆలు పాలక్ శాండ్విచ్ తయారు చేయ విధానం: ముందుగా పాన్ లో కొన్ని నీళ్లు పోసి పాలకూర వేసి ఉడికించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉడికించిన ఆలు వేసి స్మాష్ చేసి గరం మసాలా, తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత బ్రెడ్ తీసుకుని పాలకూర పేస్ట్ అప్లై చేసి మధ్యలో ఆలు మిశ్రమం పెట్టి మరొక బ్రెడ్ తో క్లోజ్ చేసి టోస్టర్ లో టోస్ట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పాలక్ శాండ్విచ్ రెడీ. సో చూసారు కదా ఆలు పాలక్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా. మనం పాలకూర పేస్ట్ని కూడా బ్రెడ్కి అప్లై చేసాం, అలాగే మధ్యలో ఆలు స్టఫ్ పెట్టాం కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక మన సెకండ్ సెగ్మెంట్ చిరుతిల్లో మీ అందరికీ ఒక మంచి వంటకాన్ని చేసి చూపించబోతున్నాను. చిరుతిళ్ళలో మీ అందరికీ కందవేపుడు ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను. సో స్నాక్ టైంలో నార్మల్గా రెగ్యులర్గా మనం ఏదో ఒకటి చేసుకుని తింటూ ఉంటాం కదా. కాకపోతే ఏంటి అంటే కంద వేపుడు ఎలా చేసుకోవాలి, ఎలా తింటే బాగుంటుంది, కంద వేపుడు ఎలా కూడా చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. అంత ఈజీగా, అంత తక్కువ టైంలో. సో మీ అందరికీ స్నాక్ ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నా. సో స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ కూడా పెట్టుకున్నాను.
ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, సో చాలా ఈజీ, మనం 5 నిమిషాల్లో రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనం మెయిన్ కంద వేపుడు కాబట్టి నేను ఇక్కడ కందను ఏం చేశానంటే బాగా ఉడకబెట్టుకున్నాను. కంద తినేటప్పుడు చాలామందికి తెలుసు కొంచెం మనకి ఇచ్చింగ్ అనేది, దురద అనేది వస్తుంది కంద తింటే ఆటోమేటిక్గా. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కంద వండుకునేటప్పుడు, కందని ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. లేదంటే కనుక మనకి బాడీ ఎలా అయితే ఇచ్చింగ్ వస్తుందో కంద తింటే, సో నాలుక కూడా అలా ఇచ్చింగ్ అని వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని. సో కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, తర్వాత జీలకర్ర పొడి తీసుకుందాం, కొద్దిగా ధనియాల పొడి కూడా, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం మొత్తం అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం బాగా. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, అలాగే సరిపడినంత ఉప్పు కూడా. ఎందుకంటే కంద ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి కొంచెం నేను ఉప్పు ఎక్కువే వేసుకున్నాను. అలాగే కారం కూడా. కారం కూడా వేసాం కదా, ఇలా బాగా కలిసేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కందతో మనం ఎక్కువగా కంద పులుసు కూడా చేసుకుంటూ ఉంటాం కదా, సో చాలా మంచిదన్నమాట. మోకాలు నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా చాలామందికి. సో అలా ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఈ కంద తినడం కూడా చాలా మంచిది. ఎందుకంటే మోకాల్లో జిగురు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పోకుండా ఉండాలంటే బెండకాయ కానీ, ఇలా కంద కానీ, అలాగే చామదుంపలు ఉంటాయి కదా, చామదుంపలు కూడా చాలా హెల్దీ అనమాట. ఇలాంటి దుంపలు తినడం వల్ల ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్దీ మోకాలు నొప్పులు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుతున్నాను నేను. నిమ్మరసం కూడా వేసాను కదా, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. మనకి ఎక్కడ ఉండలేకుండా ఇది ఒక పేస్ట్లా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఉండలేకుండా ఎందుకు కలుపుకోవాలి అంటే ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చామదుంపలు సో ఇలా ఎక్కడ ఉండలేకుండా పేస్ట్లా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కంద ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న కందని ఇందులో మనం డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటి అంటే ఈ ఫ్రైలో మనం ఎక్కడ కూడా శనగపిండి కానీ బియ్యపిండి కానీ ఏం యూజ్ చేయలేదు అసలు. జస్ట్ ఓన్లీ మసాలా పౌడర్స్ ఏవైతే జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కార్న్ఫ్లోర్ వేసుకుని ఈజీగా కలిపేసుకున్నాం అంతే. సో ఇప్పుడు ఈ పేస్ట్లో మనం ఉడకబెట్టుకున్న కందని ఈ పేస్ట్లో వేసుకొని, సో మనం ఈ పేస్ట్లో ఇలా కందదుంపల్ని వేసుకొని ఒక్కొక్కటి మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా మొత్తం కంద ముక్కలు మొత్తం ఇందులో బాగా ఇలా డిప్ చేసుకోవాలి. సో నేను ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కందదుంప ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాను. సో ఇవైతే బాగా వేయించుకుంటున్నాం కదా, కంద వేపుడు అంటే కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోతుంది.
సో చూసారు కదా కలర్ కూడా బాగా చేంజ్ అయింది. ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటే చూసారు కదా కంద వేపుడైతే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. కంద వేపుడికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, పసుపు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె తగినంత. కంద రోస్ట్ తయారు చేయ విధానం: ముందుగా డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో కార్న్ ఫ్లోర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తగినంత, ఉప్పు, కారం, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని మనం ముందుగా ఉడికించిన కంద ముక్కల్ని డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కంద వేపుడు రెడీ. సో చూసారు కదా కంద వేపుడు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా వేడిగా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే చాలా డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా కందతో చేసిన పులుసు ఇవన్నీ తిని ఎప్పుడు కంద వేపుడు తినలేదు కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది స్నాక్. అండ్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా కంద వేపుడు ట్రై చేయండి. ఇది ఈరోజు రుచుల విందు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.